ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాలేజీ ఫీజులు కట్టడానికి సతమతమవుతున్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కాలేజీ వాళ్ళ స్వార్థానికి బలవ్వకూడదు అని అండగా నేను నిలబడ్డాను. మీరైతే స్టూడెంట్స్ని ఉద్ధరించడానికి నిలబడ్డాను అంటున్నారు, కానీ మీరు మీ స్వార్థంతో, డబ్బు కాంక్షతో కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించాలి అని చెప్పి ఈ స్టూడెంట్స్ని పావులా వాడుకొని ధర్నాకు దిగారు అని నేనంటం లేదు. మీ కాలేజీ యాజమాన్యమే మీ మీద కేసు పెట్టింది. అది తప్పుడు కేసు. కేసు తప్పో మీరు తప్పో ఇక్కడ నిరూపిస్తాం. యువర్ ఆనర్, ఒక టీచర్గా కాలేజీలో పనిచేస్తూ కాలేజీ యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించాలని చూసింది ఈ గుండమ్మ. దానికి యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో టీచర్ అనే హోదాతో స్టూడెంట్స్ని భయపెట్టి కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా స్టూడెంట్స్తో ధర్నా చేయించి అలజడి సృష్టించాలని చూసింది ఈ గుండమ్మ. నేను ఈ మాట అనడానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, పరిశీలించండి. ఎస్ఐ గారిని విచారించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. ఎస్ఐ అశోక్, ఎస్ఐ అశోక్, ఎస్ఐ అశోక్. చూడండి ఎస్ఐ గారు, అసలు కాలేజీలో జరిగిన గొడవేంటి, అక్కడ స్టూడెంట్స్ దగ్గర ఎంక్వైరీలో మీరు తెలుసుకున్న అసలు నిజమేంటో కోర్టు వరకు చెప్పండి. V3 కాలేజీలో స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు అంటూ మాకు కాలేజీ యాజమాన్యం నుంచి ఫోన్ వచ్చింది సార్. వెంటనే మేము అక్కడికి వెళ్ళాము. ఈ గుండమ్మ గారు కొంతమంది స్టూడెంట్స్తో కలిసి ప్లకార్డ్స్ పట్టుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు అక్కడ. కారణం ఏంటా అని విచారిస్తే ఆ ట్యూషన్స్ పేరు చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, అందుకే ధర్నా చేస్తున్నామని ఈవిడ చెప్పారు. ఆవిడ చెప్పారు సరేనండి, మరి స్టూడెంట్స్ ఏమన్నారు? ఆ ధర్నాలో ముందు వరుసలో నిలబడిన ఒక ఇద్దరు స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేశాం. ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే అందులో కొంతమందికి ఆ రోజు ధర్నా ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదని చెప్పారు సార్ మాకు. కాలేజీకి వ్యతిరేకంగా మా క్లాస్ టీచర్ ధర్నా చేయమన్నారు, అందుకే చేస్తున్నామని చెప్పారు సార్. అబద్ధం, అబద్ధం. యువర్ ఆనర్, వాళ్ళెందుకు అలా చెప్పారో తెలీదు. ఎవరికో భయపడి ఖచ్చితంగా వాళ్ళ అబద్ధమే చెప్పుంటారు సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పమ్మా. నమస్కారం సార్, నా పేరు పల్లవి. నేను అదే కాలేజ్లో చదువుకుంటున్నాను. మా అమ్మ మీద పెట్టిన కేసుకి ఆవిడికి ఎలాంటి సంబంధం లేదు. ఆవిడే తప్పు చేయలేదు సార్. ఆ బోన్లో ఉన్న ఆవిడ మీ అమ్మగారా? అమ్మ లాంటిది. ఇంతకు ముందు కూడా మా కాలేజ్లో ఫీజులు పెంచాలని చూశారు. ఇది అన్యాయం అంటూ మా అమ్మే స్టూడెంట్స్ అందరి తరపున నిలబడి పోరాటం చేసి ఫీజులు పెంచకుండా చేసింది. అయితే ఆ కక్షతోనే కాలేజీ యాజమాన్యం ఆవిడ మీద కేసు పెట్టారు అంటున్నారా? అది నాకు తెలీదు. కాలేజీలో కొత్తగా
ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. మంచిదే కదా అని అందరము అనుకున్నాం. అంతేకాని మా అమ్మ ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి, నాకు కమిషన్ కావాలి అని అడగలేదు సార్. మా అమ్మ అలాంటిది కాదు. ఆవిడ నీకు అమ్మ లాంటిది అంటున్నావు కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేయడానికి నువ్వే అబద్ధం చెప్తున్నావని నేను ఎందుకు అనుకోకూడదు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. మీ అమ్మగారు ఏ కమిషన్ అడగలేదు అనడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఉంటే చూపించు. కాలేజీ యాజమాన్యం వారు ఆవిడ తప్పు చేశారని కేసు పెట్టారు. నువ్వు ఆవిడ ఏ తప్పు చేయలేదంటున్నావు. ఆవిడ ఏ తప్పు చేయలేదు అనడానికి స్టూడెంట్స్ పక్షాన్ని నిలబడి వాళ్ల కోసమే ధర్నా చేసింది తప్ప వేరే ఉద్దేశం ఆవిడికి లేదు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆధారాలు లేకుండా ఒకరిని దోషి ఒకరిని నిర్దోషి అని నిర్ధారించే హక్కు ఈ న్యాయస్థానానికి ఉండదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అది కాదు సార్. ఐ సెడ్ యూ కెన్ గో. యువర్ ఆనర్, బోన్లో ఉన్న ముద్దాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికి వాళ్ళెవరి దగ్గర ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు. కానీ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అందులో మొదటిది ఈ కేసులో ఎంక్వైరీ చేసిన ఎస్ఐ గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారం. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు నడిపించేవాడే గురువు అని చెప్పిన ఆవిడే ఆ గురువు స్థానానికే మచ్చ తెచ్చే ప్రయత్నం చేసింది. అలాంటి ఈవిడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శిక్ష వేసేయండి జడ్జి గారు, ఆ గుండమ్మకి శిక్ష వేసేయండి. చూడు, మనకే ఫేవర్గా ఉంటుంది. ఏమ్మా, నీ తరఫున వాదించడానికి ఎవరిని పెట్టుకోలేదా? లాయర్ గారు ఉన్నారు సార్, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. యువర్ ఆనర్, ఇది క్లియర్ కట్ కేసు. ఆవిడ ఏ తప్పు చేయలేదు అనడానికి ఆధారాలు లేవు. ఆవిడ తరపున వాదించడానికి లాయరు లేడు. కాబట్టి లాయర్ గారు ఉన్నారు సార్.